హలో, హాయ్. లాస్ట్ ఇయర్ లదాఖ్కి మేము వెళ్ళాము. ఆ లదాఖ్ ట్రిప్ ఎలా జరిగింది అని చాలామంది మెసేజ్ చేశారు నాకు. కొంతమంది పర్సనల్గా కాల్ కూడా చేశారు. నా దాంట్లో మోస్ట్లీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రైడర్సే ఉంటారు. వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, గ్రూప్ రైడ్స్ అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళతో టైప్ పెట్టుకొని అట్లాంటి రైడ్స్కి వెళ్ళకండి. చాలా జుగాళ్ళు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు సోలోగా వెళ్ళండి. ఒక 20 days 25 days పెట్టుకొని వెళ్ళండి, బెస్ట్ నాకు తెలిసి. బండి మాత్రం ఆన్ రోడ్ వెళ్తే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తున్నా. ఒక లేదు నేను ట్రైన్కి వేసుకుంటా అంటే ట్రైన్కి చాలా వరకు డ్యామేజెస్ అవుతుంటాయి. హ్యాండిల్ బార్ వంకర్ రావటము, మడ్గర్స్, ట్యాంక్ మీద సుట్టలు పడటం, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి అన్నా నేను ఏం కాదు, నాకు పడ్డా ఏం కాదు, నేను మళ్ళీ వచ్చిన తర్వాత రిపేర్ చేయించుకుంటాను, నాకు సేఫ్ ఎక్స్ప్రెస్ ఇస్తాడు, వాడిస్తాడు, వీడిస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటే వేస్ట్. అది వాళ్ళు ఇవ్వరు, ఏం పాడదు, అది డిలే అయిపోతుంది, మీరు మర్చిపోతారు, వాడు మర్చిపోతారు. అందుకనే ఆన్ రోడ్ వెళ్తాం బెస్ట్. ఆల్మోస్ట్ శ్రీనగర్ వెళ్ళడానికి 4 days పడుతుంది. 4 days నుంచి మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా నడుపుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 80% రోడ్సే ఉంటాయి మీకు అక్కడ. ఒక 20% ఆఫ్ రోడింగ్ అట్లాంటి కొన్ని ప్యాచెస్ రోడ్స్ తగులుతాయి. మోస్ట్లీ 80% మా సూపర్ రోడ్స్ ఉంటాయి. ఓన్లీ సజెషన్ ఏంటంటే సోలోగా వెళ్ళండి. సోలో అంటే ఒక 4 members 5 members ఒక 5 members ఆర్ 4 members వెళ్తే మీ ఫుడ్ కూడా మీరే క్యారీ చేసుకొని ప్రిపేర్ చేసుకునేటట్టు కూడా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే 4 members ఉన్నారనుకోండి, మీ లగేజ్ ఫుడ్కి సంబంధించిన ఒకళ్ళు రైస్ క్యారీ చేస్తారు, ఒకళ్ళు కిచెన్ ఐటమ్స్ క్యారీ చేస్తారు. అట్లా డివైడ్ చేసుకుంటే మీకు 4 membersకి పెద్ద బర్డెన్ అనిపించదు. అదే ఒకటి అతనే అన్నీ క్యారీ చేయాలంటే అది ఇంపాసిబుల్. సోలో వెళ్తే మాత్రం కిచెన్ సెక్షన్ ఉండకుండా చూసుకొని బయట తినేసేయండి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మ్యాగీలు దొరుకుతాయి, మ్యాగీలే తినాలంతా. మీరు ఆ మ్యాగీలు తప్పితే ఏం తినేనికి ఏమి ఉండదు అక్కడ. మోస్ట్లీ ఎక్కడైనా మెయిన్ కొన్ని సిటీస్లలో మీకు శ్రీనగర్ అట్లాంటి చోట్ల మీకు బయట ఫుడ్ దొరుకుతుంది, రెస్టారెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, తినచ్చు. అందుకనే చెప్తున్నాను, ఓన్లీ బేసిక్ డ్రైవింగ్. కొత్తగా బండి తీసుకున్నాము, నాకు ఒక 100 kilometers రైడ్ చేసినా, నేను ఒక 4000 kilometers ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను రైడ్ చేయలేను అనుకున్న వాళ్ళు గ్రూప్తో వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ లగేజ్ వాళ్ళే తీసేసుకుంటారు, లగేజ్ వాళ్ళు పెట్టుకొని మేము ఓన్లీ ఎంటీ బైక్ నడపాల్సి వస్తుంది. అదే సోలోగా వెళ్తే ఇవన్నీ మన లగేజ్ అంతా మనమే టై చేసుకోవాలి, రోజు మనమే తీసేసుకోవాలి. దానివల్ల మనకు కొద్దిగా బర్డెన్ పడుతుంది. అది కూడా చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ అరౌండ్ 50 kgs పైనే ఉంటుంది మామూలు లగేజ్. లదాఖ్ పోయేటోళ్ళు 50 kgs 30 kgs, ఇంకా డిపెండ్స్. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఎక్విప్మెంట్సే అవే ఉంటాయి, గోప్రోలని, లేకపోతే టూల్ కిట్ ఉంటుంది. ఇప్పుడు మన మన ఒక్కోసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. మనం ఆన్ రోడ్ వెళ్తే మాత్రం లేలో సర్వీస్ చేయించుకోవాలి. దానికి కావాల్సిన మన ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, స్పేర్ పార్ట్స్ అన్నీ మనమే క్యారీ చేయాలి. ఆ వెయిట్ ఉంటుంది, మన బట్టల వెయిట్ ఉంటుంది, మనం వేసుకునే అవి కూడా ఉంటాయి అన్నమాట, అన్నీ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ సజెస్టబుల్ అంటే మీరు సోలోగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. 20-25 days పెట్టుకోండి లీవ్గా. మీరు హరీబరీగా వెళ్ళి చేస్తే అదంతా అడ్వెంచర్ కాదు. మేము లాస్ట్ ఇయర్ ఇదే మిస్టేక్ చేసాం. గ్రూప్తో వెళ్ళబట్టి మాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి, చాలా లొల్లులైనాయి, చాలా రకరకాలైనాయి. అవన్నీ నేను చెప్పలేను. బట్ నా సజెషన్ అయితే వెళ్ళకండి, గ్రూప్తో అయితే వెళ్ళకండి. వెళ్ళి మీరు అక్కడ పోయి ఈవెన్ నార్మల్ రైడర్ అయితే మీకు బేసిక్ రైడర్ మీకు ఏం తెలియదు అంటే మీరు అన్నీ తిరిగి వచ్చి ఆ గ్రూప్ రైడ్ వాళ్ళతో వెళ్ళారు అనుకోండి, ఆడ స్టార్ట్ అది వాళ్ళు ఏం చేసే అన్నీ మనకు అర్థమవుతుంటుంది, అది క్లియర్గా అర్థమవుతుంటుంది వాళ్ళు మనని బాగా చేస్తున్నారని. అక్కడ పోయిన తర్వాత నువ్వు డబ్బులు దండగా, టైము దండగా. మాకు ఇప్పుడు ఏమైందంటే మేము ఎంజాయ్ చేసాం. మేము ఒక 10 members 15 members ఉన్నాం. మా బ్యాచ్ వరకు మేము ఫుల్ పీక్లో ఎంజాయ్ చేసాం.
బట్ మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు, ఒక 40 మెంబర్స్ ఏమో ఉన్నారు. వాళ్ళైతే బాగా స్ట్రగుల్ అయ్యారు, కొంతమంది మధ్యలో లేచిపోయారు, చాలా రకరకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఓకేనా, సోలోగా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ చాలా మందికి మెసేజ్ చేశాను, నా నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అడిగారు, అన్నీ ఎట్లా అన్నా ఎట్లా అంటే ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేసేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. రైట్.